హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ ఫుడ్ని మీతో షేర్ చేయబోతున్నానండి. మనం రెగ్యులర్గా చేసుకునే రైస్ కర్రీస్ మనకి బోర్ కొడుతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఒక కొత్త కాంబినేషన్ని ఇలా ట్రై చేసి చూడండి. అందరూ కడుపు నిండా కమ్మగా తినేస్తారండి, అంత బాగుంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసిద్దాము. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో దాచిన చెక్క, మరాఠీ మొగ్గని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 4 లేదా 5 సన్నగా పొడవుగా కట్ చేసి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని 3 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకొని దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని 2 పండుటి టమాటోల్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని 2-3 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని గ్రేవీ అనేది దగ్గర పడ్డాక అంతా ఒక సైడ్కి జరిపేసి ఒక స్పూన్తో దీంట్లోకి గుడ్లని తీసుకోవాలి. నేనైతే సుమారుగా 3 గుడ్ల వరకు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో 3, 4, 5 గుడ్ల వరకు తీసుకోండి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే 5-6 గుడ్లని కూడా తీసుకోవచ్చు. ఈ గుడ్లని ఎమ్మటే కలపకుండా 1 మినిట్ పాటు వదిలేసి తర్వాత ఒక గంటతో ఇలా తీసినట్లయితే మనకి పీసెస్ అనేది కొంచెం పెద్ద పెద్దగా వచ్చి మనం రైస్లో తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం మనం దీన్ని 1 మినిట్ తర్వాత కలుపుకోవాలి. ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకొని దీంట్లో గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ని వేసి మూత వేసి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. బాగా కుక్ అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని మసాలా అంతా గ్రేవీకి పట్టేటట్టుగా 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి సింపుల్గా కొత్తగా ఇలా ట్రై చేయండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. మనకి ఎలాంటి రైస్లోకైనా సరే కొత్తిమీర, పుదీనా వేసాక మూత వేసి 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని మనకి గ్రేవీ దగ్గర పడ్డాక ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో దీంట్లో కాంబినేషన్కి రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. వీడియో కొంచెం మిస్ అయిందండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని దీంట్లో కొంచెం బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలని కూడా యాడ్ చేసేసుకోవాలి గిన్నెలోకి. సో ఇలా యాడ్ చేసేసుకొని దీనంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లో 2 లేదా 1 టమాటో ఫ్లేవర్ని యాడ్ చేసుకొని దీంట్లో త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసి దీనికి మూత పెట్టి 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. సో దీంట్లో రైస్ని ఉడకపెట్టడం కోసం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. త్రీ గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నానండి. సో దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ కాంబినేషన్ని ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే బాసుమతి రైస్ని
1½ గ్లాస్ వరకు తీసుకున్నాను. అదే గ్లాస్‌తో 3 గ్లాస్ వాటర్‌ని తీసుకున్నాను కదా! బియ్యాన్ని 2-3 టైమ్స్ బాగా కడిగి తీసుకోవాలి. వాటర్ అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం కడిగి తీసుకున్న రైస్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. 1½ గ్లాస్ బియ్యానికి 3 గ్లాస్ వాటర్‌ని తీసుకున్నాను. సో, మీరు కూడా ఇదే క్వాంటిటీలో తీసుకోండి. మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. సో, దీన్ని ఇలా మధ్యలో ఒకసారి గంటెతో కలిపినట్లయితే మనకి పర్ఫెక్ట్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి మూత తీసి చూడండి. సో, ఇలా మూత పెట్టి మనం 5 మినిట్స్ పాటు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నట్టయితే ఎంతో రుచికరమైన రైస్ పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి. మనం బియ్యం అనేది ఎక్కువ నానబెట్టినట్లయితే మనకి రైస్ అనేది అప్పుడప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తుందండి. సో, బియ్యం అనేది ఎమ్మటే నేను చూపించినట్లు కడిగి యాడ్ చేసుకుంటే మనకి రైస్ అనేది మెత్తపడిపోకుండా ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఎంతో రుచికరమైన కాంబినేషన్ని బాసుమతి రైస్ అండ్ ఎగ్ కర్రీనండి. ఇలా చేసి ఒకసారి తినండి, కడుపు నిండా తింటారు. ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినా సరే, చుట్టాలు వచ్చినా సరే ఇలా సింపుల్గా చేసి పెట్టండి. అందరూ చాలా ఇష్టంగా కడుపు నిండా మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తినొచ్చండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు ఈ కాంబినేషన్ ఫుడ్ని. సో, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.